నమస్తే. 2024 ముందు వైఎస్ఆర్సీపీలో జరిగినటువంటి విషయాలు చూసుకుంటుంటే జీరోలో ఉన్న హీరో స్థాయికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ని నిజంగా మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులే తీసుకొచ్చారు. అసలు ఏమీ తెలియని అక్షరముక్క రాని రాజకీయాల్లో అక్షరముక్క రాని పవన్ కళ్యాణ్కి ఒక హైప్ తీసుకొచ్చింది వైసీపీ నాయకులే తీసుకొచ్చారు. ఆయన్ని ఒక జీరో స్థాయిలో ఉన్నది హీరో స్థాయికి తీసుకొచ్చింది. కానీ అదే ధోరణిలో అదే రాజకీయంలో మనం అందరం చూసినాం. 24 ఎలక్షన్లో ఘోర ఓటమికి వైసీపీ ఓటమికి ముఖ్య కారణం కూడా పవన్ కళ్యాణ్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు వెళ్ళటం వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అన్నది జరిగిన విషయము, చెప్పుకుంటున్న విషయము, ప్రజలు అనుకున్న విషయము. సరే, ఇదంతా పాత పద్ధతి, వదిలేద్దాం. అధికారంలోకి వచ్చిన కూటమిలో ముఖ్య పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో కూడా పార్టీ పూర్తిగా జీరో అయింది. టోటల్ జీరో. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ కూడా రేపు గెలవలేరు అనేది పూర్తిగా సాధ్యమవుతుంది. కానీ మళ్ళీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైఖరి వల్ల మళ్ళీ జీరో స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ను జీరో నుంచి హీరో స్థాయికి తెచ్చింది మీ నాయకులే కదా, అది గతం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉండటం వల్ల ఈరోజు పూర్తిగా టోటల్గా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ 100కు 100% కూడా ఫెయిల్యూర్ అయ్యారనేది వాస్తవం. పార్టీ ఫెయిల్యూర్ అయింది, పార్టీలో పూర్తిగా జీరో అయింది, సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేదు. ఇంత అధికారం ఇచ్చి 23 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీకి పూర్తిగా జీరో అని చెప్పాలి. కానీ 2 సంవత్సరాలలో జరిగిన తర్వాత మళ్ళీ చేయని తప్పులే మళ్ళీ అదే చేస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు. పవన్ కళ్యాణ్ మరి హీరోలా చేస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో 3వ పార్టీకి ఎప్పుడు అవకాశం అనేది ఉండదు. ఇక్కడ చంద్రబాబు మీద ఆనాడు కొన్ని జరిగినటువంటి మీరు చేసినటువంటి విషయాలపైన అన్నిట్లపైన వైసీపీ పైన కూడా ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. కాబట్టి 2024లో ఘోర ఓటమికి అదొక కారణం చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోలో చేసి జీరో అవుతుంది వైసీపీ. దాన్ని కట్టడి చేసుకోవాలా? ఎవరు చేసుకోవాలి? నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, మాజీ మంత్రులు, నాయకులు అంతా జగన్మోహన్ రెడ్డి తలుచుకొని ఆ వైఖరిని మార్చకపోతే పార్టీకి మళ్ళీ తీవ్ర నష్టం వాటిల్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలకి ఎప్పటికీ జోలికి వెళ్ళొచ్చు ఏ రాజకీయ నాయకుడైనా. వ్యక్తిగతం వేరు, వ్యక్తిగత విషయాలకు ఎప్పుడు వెళ్ళొద్దు. ప్రజా సమస్యల పైన ప్రజలకు కావలసిన మౌలికమైన మార్పులు, మౌలికమైనటువంటి సదుపాయాలు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు గాలి కొదిలేసిన ప్రభుత్వాలపైన ఎండగట్టే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత ధోరణికి వెళ్ళకూడదు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టాలి. బూతులు మాట్లాడొద్దు. రాజకీయం చేయొచ్చు, నిజమైన రాజకీయం చేయండి, నీతిగల రాజకీయం చేయండి, మంచి వ్యవస్థకరణ రాజకీయం చేయండి, వ్యవస్థను బాగు చేసే రాజకీయం చేయండి, వ్యవస్థలో ఉన్న లోపాలని ఎండగట్టండి, వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుల్ని అవినీతి అక్రమాలని ఎండగట్టండి, మాట్లాడండి, నాయకులకి చెప్పండి. పూర్తిగా పార్టీని భ్రష్టు పట్టించకుండా మీ ముందుకు వెళ్ళండి. వెళ్ళిన రోజున 29లో మళ్ళీ వైసీపీకి అధికారానికి దగ్గరగా వెళ్తుంది. అధికారం గెలవబోతున్నది, ముందుకు రాబోతున్నది. మీరు మారాలి. మీ వైఖరి మారకపోతే, ఈ బూతులు మాట్లాడకుండా ఉండగలిగితే, వ్యక్తిగత విషయాలు వెళ్లకుండా ఉండగలిగితే వైసీపీకి డోకా ఉండదు 29లో. కానీ అదే వైఖరిలో మళ్ళీ జీరోని హీరో స్థాయికి తీసుకెళ్తుంటారు మీ నాయకులే. అది అంతా కూడా మీరు చూసుకోవచ్చు. కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు వైఖరిని మార్చండి. జగన్ గారు మార్చకపోతే మళ్ళీ పార్టీని భ్రష్టు పట్టించే వ్యవస్థని మళ్ళీ మీలో ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ హీరోని చేస్తున్నారు. ఆ హీరోని తగ్గించండి. అసలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకోవడం వేస్ట్.
మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటి? ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మీకున్న 11 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 175 మంది ఇన్ఛార్జీలు ఉన్నటువంటి మీ పార్టీకి పూర్తిగా ఎండగట్టండి. రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన ఒక యుద్ధం ప్రకటించండి. అప్పుడే మళ్ళీ వైసీపీకి హీరోలు అవుతారు. 2029లో అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ.